హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే ఇక్కడ మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇక ఇక్కడ పూల చెట్లు ఇక్కడ ఉన్న ఇండ్లు అయితే మీకు చూపిస్తా అనుకుంటున్నా. చాలా బాగున్నాయండి ఇండ్లు. అన్ని చెట్లు, పూల చెట్లు విశాలంగా, ఇంటి చుట్టూ ఓపెన్ ప్లేసు ఇలా ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపిస్తా, చూడండి. ఇంటి ముందండి ఇది మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. ఇలా ఉంటుంది. ఇక చెట్లు అయితే చూడండి ఎలా ఉన్నాయో. అన్ని చెట్లు అయితే గులాబీలు అయితే పెట్టిండ్రు. అన్ని గులాబీలు అయితే విపరీతంగా పూసినాయి. ఇంటి ముందైతే ఇక సూపర్గా గులాబీలు అయితే ఇక చూడండి ఎంత బాగుందో గులాబీలు. ఇంకా కొన్ని ఇలా అన్ని పెట్టేసి, ఇది మెయిన్ డోర్ అండి. ఇలా ఇవన్నీ అయితే కొన్ని ఫ్లవర్స్ ఇలా పెట్టేశారు. చూడండి, ఈ ఫ్లవర్ అయితే భలే ఉంది, చాలా పెద్దగా. ఇంకా చేమంతులు, ఇంకా రకరకాల పూల మొక్కలు అయితే పెట్టిండ్రు. ఇది ఇంటి చుట్టూ చూడండి ఎంత అంటే ఇట్లా ఉంటుంది అనమాట. విశాలంగా ఇట్లా జాగా ఇదంతా ఇక్కడ నుండి ఆ రోడ్డు వరకు ఈ ఇంటికి సంబంధించిందేనండి. చూడండి, ఇదంతా గడ్డి అయితే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇదంతా గడ్డి షీట్సే వేశారండి మొత్తం. ఇది చూడండి ఇల్లు. ఈ ఇల్లు కొత్త ఇల్లు, అంత మట్టి ఎలా ఉంది చూడండి. మట్టి అంత ఇది కొత్తగా, ఇంకా ఎవరు రాలేదు. ఇదేమో గరాజ్ అండి, ఓపెన్గా ఉంది చూడండి. లోపలనే తలుపులు ఉన్నాయి, అన్నీ పెట్టేశారు. ఇంకా మొత్తం ఇదైతే ఇల్లు తయారు కాలేదు. తయారు అంటే మొత్తం ఇల్లు రెడీ అయింది, కానీ ఇంకా బయట అంత గార్డెన్ మొత్తం కాలేదనమాట. అన్నీ పెద్ద చెట్లు, ఈ గడ్డి ఇదంతా తీసుకొచ్చి మళ్ళీ ఇట్లా డెకరేషన్ చేస్తారు. మొన్న వచ్చినప్పుడు అయితే ఆ ఇల్లు కూడా మొత్తం చెక్కలే ఉండే. ఎలా అంటే మొత్తం చెక్కలతోనే ఉండే. మేము ఇప్పుడు 2 months అవుతుంది వచ్చిపోయి. అప్పటికి మొత్తం ఇలా మొత్తం అంతా కవరింగ్ మొత్తం అయిపోయింది. గార్డెన్ కూడా మొత్తం క్లియర్ చేసిండ్రు, చెట్లు పెట్టిండ్రు. పెద్ద చెట్లు కూడా తీసుకొచ్చి, మన ఇండియాలో లాగానే పెద్ద చెట్లు దొరుకుతాయి కదా, అవన్నీ తీసుకొచ్చి పెట్టారండి. ఇలా మట్టి అంతా ఎట్లా అంటే చెక్కల ఉండే. చూడండి, ఇవన్నీ ఇట్లా అందరికీ ఇవి సొంతంగా కట్టుకున్న ఇండ్లండి. సొంతంగా అన్నీ ఆర్డర్ చేసుకొని వీళ్ళు ఇండ్లు ఇవి కొందరేమో ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు, కొందరేమో తయారైనవి కూడా కొనుక్కుంటారంట ఫ్రెండ్స్. ఇదైతే మొత్తానికైతే ఇవన్నీ ఇలా ఉంటుందన్నమాట చుట్టూ. ఇక వాటర్ అయితే ఇలా ఉంది అక్కడి వరకు, ఆ చెట్టు వరకు ఇక ఈ ఇంటికి సంబంధించింది అనమాట. ఇలా ఉంటాయి అన్నట్టు. ఏ ఇంటికి ఆ ఇల్లుగా ఉంటుంది. ఇలా ఒక్క మనిషి కూడా కనబడరు, వచ్చిపోయే కార్లు తప్ప. లోపలని మళ్ళీ వచ్చిందంటే లోపలికి వెళ్తే ఎవరి ఇళ్ళల్లో వాళ్ళే, ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్టు. లోపలికి వెళ్ళినాక ఎవరి స్వర్గం వాళ్ళకే అని అనుకోవాలి. మొత్తానికైతే ప్రశాంతంగా ఎలా ఉన్నాయో చూడండి ఇల్లు. గడ్డంతా అంటే ఇది గ్రాస్ షీట్స్ దొరుకుతాయి కదా, మనకి ఇండియాలో కూడా దొరుకుతున్నాయి. అవన్నీ సెట్ చేసిండ్రు. అయితే ఇదంతా వాటర్ అయితే చేస్తారన్నమాట వీళ్ళు. మనం కూడా ఇదంతా ఇలా బండలతో కూడా ఎట్లా చేసింది చూడండి. ఇక్కడైతే పాముల భయం అయితే ఉండదు అంటుండ్రు. కుందేళ్ళు అయితే కనిపిస్తున్నాయి మాకైతే. ఇంటి ముందటనే కుందేళ్ళు, ఇంటి ముందట చెట్టు, ఇంటి ముందటనే దగ్గర అంటే కడప దాటంగానే కుందేళ్ళు అయితే 2-3 పిల్లలు అయితే పెట్టింది.
కుందేలు కూడా నైట్ అంతా తిరుగుతాయంట. మొత్తం చూడండి అడవిలాగానే ఉంది. అడవి లోపల అన్ని చెట్లు ఇలాగే ఏర్పడకుండా ఉంటాయండి. చూస్తేనేమో అడవిలాగా ఉంటుంది, లోపలేమో ఇండ్లు ఉంటాయండి. చూడండి ఇలా ప్రశాంతంగా, ఎంత ప్రశాంతంగా ఉన్నది. కానీ ప్రశాంతత ఓకే, కానీ ఎప్పుడైనా మన ఇండియా అమ్మ నాన్న యాదకొచ్చినప్పుడు ఇది అవుతుంటుందండి. ఇండియాలో ఉన్న వాళ్ళకే ఒక 10 days 1 month 2 month అయితేనే అందరు యాదకొస్తారు కదా. వీళ్ళకి కూడా ఎంత ఇదిగా ఉన్నా కూడా కష్టపడతారు బాగా. ఇండ్లు అయితే ఇలా నిర్మించుకుంటారు. ఎంత ఏదున్నా కానీ ఇక యాదకొచ్చినప్పుడైతే బాధపడతారని అయితే నేను అనుకుంటా. ఇక డబ్బు బతుకు తెరువు కోసం ఎక్కడికైనా వెళ్ళాలి, ఏ దేశమైనా వెళ్ళాలి అన్నట్టుగా ఎవరి రాతలు ఎలా ఉన్నాయో తెలియదు ఫ్రెండ్స్. ఏదేమైనా కానీ ఇన్ని సముద్రాలు దాటి పిల్లలు ఇక్కడికి రావడం, వాళ్ళ కోసం తల్లిదండ్రులు రావడం, ఇలా ఉండడం అనేది ఇక వాళ్ళ అదృష్టమా ఏదైనా అనుకోవచ్చు, ఇంత దూరం రావడం అయితే. చూడండి ఫ్రెండ్స్, ఏదైనా వలస జీవితం అనేది మనకు మన ఇండియా లోపల బాంబే ఇంకా మద్రాస్ అని అటని ఇటని వెళ్తారు కదా, ఇది కూడా అంతే అని అనుకుంటున్నా నేను. ఏదేమైనా కానీ ఇక ఇక్కడ ఇండ్లు అయితే మీకు చూపెట్టాలనేది చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇక చూడండి, కొత్తదండి ఇది, కొత్త ఇల్లు అంతా ఫ్రెండ్స్. ఇట్లా అన్నమాట ఇక్కడ ఇండ్లు.